లైక్ ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ అనేది ఎందుకు మనం యూజ్ చేస్తాం? ఆ ఈవే బిల్ వల్ల మనకు యూజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో ఇది మనము జిఎస్టి పోర్టల్లో జనరేట్ చేస్తాం. ఎందుకు సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ ఆర్ గూడ్స్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ ఇన్వాయిసా? లేదంటే ఫేక్ ఇన్వాయిసా? సో దాంట్లో ఉన్న కంటైనర్‌లో ఉన్న స్టాక్ ఒరిజినలా? సో ఇన్వాయిస్‌లో ఉన్న ఐటెమ్స్ వేరు, కంటైనర్‌లో వెళ్ళే ఐటెమ్స్ వేరా? అయన్నీ కనిపెట్టడానికి రోడ్స్ మీద అప్పుడప్పుడు పోలీసులు ఆపుతూ ఉంటారు. ఈవే బిల్ చెక్ చేస్తూ ఉంటారు. దానికి దీనికి సంబంధం ఉన్నాయా? లేవా? అనేసి. సో దీన్నే మనం ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. దీనికి ఆ కన్సైన్‌మెంట్‌కి ఒక యూఆర్ఎన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఓకే. మన ఆంధ్రాలో ఒక ఈవే బిల్ తీయాలి అంటే ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 అబోవ్ ఉండాలి. అది వితిన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. జనరేటెడ్ ఫర్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ మూవ్‌మెంట్. ఓకే. ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ లిమిటేషన్ ఎక్కడెక్కడ ఉంది. బీహార్‌లో 2,00,000 ఆర్ మోర్ ఉంటేనే ఈవే బిల్ జనరేట్ చేయొచ్చు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లో 1,00,000 ఆర్ అబోవ్ ఉంటే ఈవే బిల్ తీయొచ్చు. మిజోరాంలో అయితే 10,000 ఉంటే తీయొచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈవే బిల్ అనేది నాట్ మ్యాండేటరీ. వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ. ఆ యొక్క స్టేట్‌లు వాళ్ళ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. బీహార్ 2,00,000, రిమైనింగ్ 1,00,000, మిజోరం 10,000, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఈవే బిల్‌లో 2 పార్ట్స్ ఉంటాయమ్మా. పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూబి అంటే ఈవే బిల్ అని అర్థం. -01. ఇప్పుడు జీఎస్టీఐఎన్ ఆఫ్ రిసిపియంట్. జీఎస్టీ రిసిపియంట్ అంటే మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తుందో ఆ కస్టమర్. ప్లేస్ ఆఫ్ డెలివరీ అతని పిన్ కోడ్ ఉండాలి. ఇన్వాయిస్ ఆర్ చలాన్ నంబర్ అండ్ డేట్. సో కంపల్సరీ ఇన్వాయిస్ నంబర్ ఉండాలి. చలాన్ నంబర్ ఉండాలి. డేట్ ఉండాలి. ఓకే. వాల్యూ ఆఫ్ గూడ్స్. ఎంత వాల్యూ గల గూడ్స్. హెచ్ఎస్ఎన్ నంబర్. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ డాక్యుమెంట్ నంబర్. రీజన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. ఇవి పార్ట్ ఏలో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయంటే ట్రాన్స్‌పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే కడప నుంచి హైదరాబాద్‌కి స్టాక్ వెళ్ళాలి. కడపలో సప్లయర్ నేను. ఓకే. హైదరాబాద్‌లో సప్లయరు లైక్ సుధీర్ ఉన్నాడు. మధ్యలో మీడియేటర్‌గా ఒక ట్రాన్స్‌పోర్టర్ ఉంటాడు. వెహికల్ పట్టుకొని. అతని యొక్క డీటెయిల్స్ అన్నమాట. మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ రోడ్ ద్వారానా? ఎయిర్ ద్వారానా? రైల్వే ద్వారానా? షిప్ ద్వారా పంపిస్తున్నావా? డెస్టినేషన్ ఆఫ్ కిలోమీటర్స్ ఎన్నున్నాయి? వెహికల్ నంబర్ ఏంది? ట్రాన్స్‌పోర్టేషన్ ఐడీ ఏంటి? అనేది మెన్షన్ చేస్తారు. పార్ట్ బిలో ట్రాన్స్‌పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ ఏలో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. సో, తర్వాత హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్? కన్సైనర్ ఆర్ రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసీవర్. ఓకే. ఇక కన్సైన్‌మెంట్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సైన్‌మెంట్? కన్సైన్‌మెంట్ అంటే ఏంటి? సుధీర్, సురేష్ చెప్పండి. కన్సైన్‌మెంట్ అంటే ఏంటి? కన్సైనర్ అంటే ఎవరు? కన్సైనీ అంటే ఎవరు? చెప్పండి. చెప్పండమ్మా. కన్సైన్మెంట్ అంటే సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ సార్. ఓకే. వెరీ గుడ్. ఇంకా? కన్ కన్సైనీ అంటే
గూడ్స్ పర్చేస్ చేసేవాళ్ళు, కన్సైనర్ అంటే సేల్ చేసేవాళ్ళు సార్. కన్సైనర్ అంటే సప్లయర్, కన్సైనీ అంటే కస్టమర్. కన్సైన్మెంట్ అంటే ఏంటి? చెప్పండి. కన్సైన్మెంట్ అంటే ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ టు stock. So when the consignment is caused by a registered person as a consignor. When the consignment is caused by a registered person as the consignor. Where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. ఇద్దరులో ఎవరైనా తీయచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. Consignor, registered supplier, consignee, registered recipient, registered transporter, acting as consignor or consignee. The validity of the e-way bill is fixed as 1 day for every 200 kilometers. The validity can be extended online before the expiry. ఓకే. ఒక రోజుకు e-way bill మినిమం లిమిట్ 200 కిలోమీటర్స్. ఒకవేళ అంతకు మించి ఉంటే కనుక ఆన్లైన్లో మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి 100 కిలోమీటర్స్. The e-way bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. సో పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్, పార్ట్ బి అప్డేటెడ్. ఇప్పుడు ఒక వెహికల్లో వెళ్తున్నారు, ఆ వెహికల్ చెడిపోయింది. సో దాంట్లో ఉన్న కన్సైన్మెంట్ ప్రజెంట్ ఉన్న వెహికల్ నుంచి వేరే వెహికల్కి మార్చాలి. అప్పుడు ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ మార్చాలి. కానీ కస్టమర్ సేమ్ ఉంటాడు కాబట్టి పార్ట్ ఏలో దాన్ని మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ బి వెహికల్ మారుతుంది కాబట్టి, పర్సన్ మారుతున్నాడు కాబట్టి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. పార్ట్ ఏని ఎడిట్ చేయలేము, పార్ట్ బిని ఎడిట్ చేస్తాం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఈ బిల్ సంబంధించి. ఓకే. సో ఫిక్స్డ్ 1 day 100 కిలోమీటర్స్. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే 100 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఆన్లైన్లో. సో పార్ట్ ఏలో కాంట్ బి ఎడిటెడ్, పార్ట్ బిలో వెహికల్ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. ఇలా ఉంటుంది మనకి ఈ బిల్ అనేది. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, ఎలా పోర్టల్ ఏ విధంగా తీసుకుంటుంది. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురగన్ ట్రేడర్స్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఓకే. ఇప్పుడు ఎవరికి ఇస్తాము? ట్రాన్స్పోర్టర్కి ఇస్తాము. ఎవరు? సప్లయర్. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ ఈడబ్ల్యూఏ 0140 బై ది సెల్లర్. ఆ యొక్క డీటెయిల్స్ ఎవరు ఫిల్ చేస్తారు? సెల్లర్ ఫిల్ చేస్తారు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ ఈడబ్ల్యూబి పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్ ద్వారా ఫిల్ చేయబడుతుంది, పార్ట్ బి. ఇది ముగ్గురికి ఒక ఓటీపీ వెళ్తుంది. The e-way bill number generated and sent to the seller, transporter, customer. E-way bill details sent to the customer for the acceptance. Accept చేయాలి customer. తర్వాత goods are delivered to the customer. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా ఎవరి ద్వారా? ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. దీన్నే ఈ-వే బిల్ అని చెప్తాం. దీన్ని మనం ఈ-వే బిల్ అని చెప్తాం. ఓకే. యా డన్ గైస్. ఇది చూసుకోండి ఒకసారి. ఓకే సార్. సార్ వన్ డౌట్ సార్, ఇది రికన్సలేషన్ దాంట్లోనే ఒక్కసారి అది చెప్తారా సార్? అది ఆ ప్రాసెస్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది ఇంతకుముందు, ఇంకా మళ్ళీ చెప్తున్నారు కదా, ఒకసారి చెప్పండి సార్ అది. మళ్ళీ బ్యాక్ రాలేమ్మా, డేట్స్ అయిపోయాయి కదా.